అందుకని నేను అభినందన సభలో చెప్పాను, టీ ఫర్ టీవీ, టీ ఫర్ ట్రేడ్ యూనియన్, టీ ఫర్ తెలుగుదేశం, టీ ఫర్ అని, కాబట్టి టీ ఫర్ తిరుపతి అని. కాబట్టి ఎవరి నేపథ్యాలు ఏమైతే ఇప్పుడు అవి ఎందుకండి, కొన్ని పద్ధతులు ఉన్నాయో పాటించాలి. చెప్పండి సార్. సోషల్ మీడియాలో పోస్టులు, కొనసాగుతున్న అరెస్టులు, ఇదే అండి అసలు మన పోలీసులు కూడా వాళ్ళకు కూడా ఊపిరి సల్పని పరిస్థితి. చాలా చోట్ల అమ్మాయిల మీద జరిగేవి కానివ్వండి, లేకపోతే శాంతి భద్రతల సమస్యలు ఇట్లాంటి ఇప్పుడు తిరుపతి లాంటివి కూడా మనం చూస్తున్నాం. కానీ ఎడతెగని పోస్టులు, బూతులు, ఒకరినొకరు అన్నారు, వాటి మీదే కొనసాగుతుంది. నిన్న కూడా ఇద్దరు కర్నూలులో ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు. అతను పుష్పరాజ్ అంట, అంటే పుష్ప సినిమా ఉంది కదా అల్లు అర్జున్ ఫేమస్, ఆయన ఫ్యాన్ అంట. మరి అల్లు అర్జున్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఉంటే, ఆయన అభిమానులుగా ఉన్నటువంటి ఆ బృందం మార్క్ శంకర్ మీద, అంటే ఆయన కుమారుడి మీద పోస్టులు పెట్టడం అభ్యంతరకరమైనవి మనం అసలు ఊహించలేమండి. ఎవరు వీళ్ళని నడిపిస్తున్నారు, ఈ శక్తులు ఎలా ఉన్నాయి, వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇంకొక ఆవిడ కృష్ణవేణి అనే ఆమెను హైదరాబాద్ ఎల్బీ నగర్లో అరెస్ట్ చేసి పల్నాడు తీసుకుపోయారు. పల్నాడు ఈమె కూడా కొన్ని పోస్టులు అభ్యంతరకరమైనవి పెట్టారట. అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినందుకు కాదు, ఏబి వెంకటేశ్వరరావును ఈమె ఏదో సవాల్ చేశారు. ఈయన పేరేంటంటే పుష్పరాజు అండి, పుష్పరాజు, పయాజు, ఉదయ్ కిరణ్, ఈ ముగ్గురిని కూడా ఎక్స్లో పెట్టినందుకు వీళ్ళని అరెస్ట్ చేశారు. ఈయన అల్లు అర్జున్కు వీరాభిమాని అని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వివరించారు. ఇది ఏదో నేనేదో యథాలాపంగా చెప్తున్న మాట కాదు. నిన్న మీతో ఒకటి అన్నాను చూసారా, ఆయనకు రాజకీయ వ్యతిరేకులు, అభిమానపరమైన వ్యతిరేకులు కూడా ఉంటే ఉండొచ్చు అని పవన్ కళ్యాణ్. కాబట్టి వీటి మీద ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ కృష్ణవేణి అనే ఆమెను అరెస్ట్ చేశారు. చేస్తే ఈమె ఏబి వెంకటేశ్వరరావును సవాల్ చేశారు. చేసినందుకు ఆమెను అరెస్ట్ చేశారు, కానీ ఆమె ఏం లేదని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. తమాషా ఏమంటే ఆమెను అరెస్ట్ చేసిన చోట అందరు వైసీపీ వాళ్ళు పరామర్శించడానికి వస్తున్నారట, వద్దంటే ఆగడం లేదంట. అందుకని పోలీసులు స్టేషన్కు తాళం వేశారు. ఇది క్యాండిడేట్కు సెల్లుకు కాదు, స్టేషన్కు బయట తాళం వేశారు. ఇంకెవరు రావడానికి వీలు లేదని. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఇది కాక ఇంకా రెండు ఉన్నాయి. కానీ ఇంత చేస్తుంటే ఏబి వెంకటేశ్వరరావు కోసం వీళ్ళు చేశారు అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ నిన్న ఏబి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే ఒక చోట అసలు ఈ మీడియా నన్ను తొక్కేస్తుంది, ఆ మాట వాడలేదు. కానీ అంతకుముందు మీకు పతాక శీర్షికలు ఇచ్చారు, మీరు రాజకీయాల్లోకి వస్తానన్న తర్వాత వాళ్ళే మీకు ఎందుకు ప్రచారం ఇవ్వడం లేదు, 99 ఇంటర్వ్యూ చేసింది అనుకోండి, ఎందుకు ప్రచారం ఇవ్వడం లేదు అంటే ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అని కూడా ఆయన చెప్తున్నారు. ఈ సోషల్ సైకోలందరినీ నేను 15 రోజుల్లో చేస్తాను ఏదో చెప్తున్నారు. మొత్తం మీద మీడియా, సోషల్ మీడియా, పోస్టులు, తిట్లు, నిన్న మొన్న కూడా మనం మాట్లాడాం. అది పవన్ కళ్యాణ్ కుమారుడిది కావచ్చు. ఇంకొకటి వైఎస్ భారతి మీద పెట్టడం, అది పోస్ట్ పెట్టడం, దాని మీద ఆ బూత్ కిరణ్ అరెస్ట్ చేయడం, ఇదంతా అయింది. ఇప్పుడేదో వైఎస్ భారతి వర్సెస్ అన్నా లెజనేవా, లేదా వైఎస్ భారతి వర్సెస్ సంబడి అని మీడియాలో ఎందుకు చర్చలు చేస్తున్నారు? నిజంగా నాకు ఏంటి అసలు సంబంధం? ఇప్పుడు ఆమె మీద రాజకీయ విమర్శలు ఉండొచ్చు, లేదా ఆమె కంపెనీలకు చైర్మన్ కాబట్టి కేసులు ఉండొచ్చు, వాటిని ఆ విధంగా ఎదుర్కోవచ్చు. లేదా సునీత భారతికి కుటుంబపరమైనవి ఉండొచ్చు. కానీ పబ్లిక్ లైఫ్లో మీడియాకు సంబంధించి అదే పనిగా అంశాన్ని ఎందుకు తేవాలో నాకు తెలియట్లేదు. అంటే ఈ జాడ్యం ఆగడం లేదు. నా పాయింట్ ఏమంటే ఈ జాడ్యం ఆగడం లేదు. ఏదో ఒక విధంగా ఆ మహిళల చుట్టూ, భార్యల చుట్టూ కుటుంబం, మళ్ళీ ఆమెతో ఈమెకు పోలికేంటి, ఈమెతో ఆమెకు పోలికేంటి అని మళ్ళీ ఇందులో ఇవన్నీ చేసేది ఎక్కువ భాగం ఆయా పార్టీల అభిమానులే. కుటుంబాలు అయితే ఇప్పటికేమీ పెద్దగా మాట్లాడలేదు. చంద్రబాబు లాంటి కొంచెం పెద్దరికంగా ఇవి వద్దంటున్నారు. సో వీళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని కోర్టులో బహుశా ఇప్పుడు ఉదాహరణకు బోరుగడ్డ అనిల్ ఉన్నాడు, మళ్ళీ ఆయనకు రిమాండ్ పొడిగింపే చేసింది కోర్టు. సో న్యాయస్థానాలు చూసుకుంటాయి. ఇప్పటికైనా కానీ ఏదో ఒక విధంగా అటు తిప్పి ఇటు తిప్పి వెనక్కు తీసిపోయే పరిస్థితి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. సార్ మీడియాపై కూడా ఏబీవీ ఛార్జ్ షీట్, ఇదే నేను చెప్పేది. ఆయన అడిగారు ఛార్జ్ షీట్ ఏంటి, ఛార్జ్ అని నేనన్నా సరే, ఆయన పోలీస్ అధికారి కదా. ఓకే పోలీస్ అధికారి కదా, ఆరోపణ చేస్తున్నాడు తీవ్రంగా. పైగా నాకు ఇది జరుగుతుందని తెలుసు,
వాళ్ళు ఇవ్వరని కూడా నాకు తెలుసు. అయినా కానీ నాకు సోషల్ మీడియా లేకపోతే అసలు నా రాజకీయ ప్రవేశం సాధ్యమైండేది. అంటే ఎంత మాట చూడండి అది. సోషల్ మీడియా ఉంది కాబట్టి నేను రాజకీయాల్లోకి నా పోటీ వాడు ధైర్యంగా రాగలిగాడు. కానీ మీడియా అయితే అంటే ఏంటిది నిజంగా నాకు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ది కూడా ఉదాహరణ. 2019లో తెలుగుదేశంతో కలవనప్పుడు పవన్ కళ్యాణ్కు ఏమాత్రం వీళ్ళు ప్రచారం ఇవ్వలేదు. ఇవి ఎంత తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందుకనే ఆ పాత మిత్రులు ఇప్పటికీ నాతో ఆ విషయాలు షేర్ చేస్తుంటారు. మీడియా క్యారెక్టర్